పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 4 జాతీయ రహదారులపై రోజు 1,00,000కు పైగా వాహనాలు వెళ్తూ ఉంటాయి. జిల్లాలో సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనపడటంతో ఆందోళన చెందుతున్నారు. సకాలంలో సరుకులు వేయకపోతే నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో 90% పెట్రోల్ బంకుల్లో గత 4 రోజులుగా పెట్రోల్ లేకపోవడంతో బంకుల్లోనే వాహనాలు నిలిపివేసి వెళుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ పంప్స్ లో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా గ్యాస్ కొరతతో ఈపాటికే చిన్న మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత కనబడుతుంది. ప్రధానంగా దీనికి పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నానంటే గతంలో క్రెడిట్ సిస్టమ్ ఉండేది. ఒక 30 నుండి 40 లక్షల వరకు క్రెడిట్ సిస్టమ్ ఉండేది. కాబట్టి సేల్ అయిన తర్వాత మనం డబ్బులు పే చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నెట్ పే చేస్తే తప్ప అది మరుసటి రోజు నాడు కూడా డీజిల్ ట్యాంకర్ పంపే పరిస్థితి లేదంటున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. దీంతో ముఖ్యంగా ఉద్యోగులు కానీ అట్లాగే చిరు వ్యాపారులు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు పెట్రోల్ ఎప్పటి నుండి కొరత ఉంది, దీని ప్రభావం ఎలా ఉంది? యుద్ధం జరిగినప్పటి నుంచి బాగా టైట్ అయింది. స్టాక్ ఉంటలేదు, 2-3 రోజులు ఒకసారి బంద్ ఉంది అంటారు. ఉదయం కూడా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఎందుకు ఇప్పుడు ఈ ప్రభావం వచ్చింది అంటున్నారు? ఇక యుద్ధం ఎఫెక్టే. అప్పుడు ఉద్ధరించేటోళ్ళు అంటే ఇప్పుడు ఇస్తలేరు. ఇట్లా క్రెడిట్ బాగా ఇచ్చేటోళ్ళు అంటే కావచ్చు, ఇప్పుడు ఇస్తలేరు. కంపెనీలే క్రెడిట్ ఇవ్వట్లేదా, లేదంటే కంపెనీలు ఈ పరిస్థితుల్లో క్రెడిట్ ఇవ్వకపోవడం కారణమైంది? ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి నెట్ పెట్టి పర్చేజ్ చేసి ఇస్తున్నారా? ఈ సిస్టమ్ అంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? దాడుల ఎఫెక్ట్ అంతా. ప్రధానంగా కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడంతో ముఖ్యంగా పెట్రోల్ బంకులు అన్ని కూడా కొద్దిగా ఇబ్బందుల పరిస్థితుంది. నెట్ క్యాష్ పెట్టి దాన్ని సేల్ చేయడం మూలన వచ్చే ప్రాఫిట్ కూడా తక్కువ ఉందని చెప్తున్నారు. ఈ ఏదైతే యుద్ధం ప్రభావం మూలన ఈ జరుగుతున్న ఈ డీజిల్ కష్టాలు ఏవైతున్నాయో వీటి ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ప్రతి వాహనం ఏదైతే అది కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ మిగతా ఏ రంగానికి సంబంధించినా కానీ రవాణా అన్నది చాలా ప్రధానం. కానీ వాటన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడే పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సిద్దిపేట నుండి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా మారింది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ నిలిపివేయటమే ఈ పరిస్థితికి కారణంగా యజమానులు చెప్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నో స్టాక్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా పెట్రోల్ బంకుల వద్ద అయితే. దీంతో వాహనదారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు వెళ్ళే వారు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి కనపడుతుంది. ఆయిల్ కంపెనీ క్రెడిట్ అని బంక్ యజమానులు చెప్తున్నారు. ముందుగా చెల్లింపు చేస్తేనే సరఫరా చేస్తామనేది ఆయిల్ కంపెనీలు చెప్తున్న నేపథ్యంలో చాలా బంకుల్లో కూడా సరిపడ నిల్వలు ఉంచలేకపోతున్నామని కూడా అంటున్నారు. సో కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి, వచ్చారు కదా, ఏమంటారు వాళ్ళు అడుగుతుంటే? అప్పుడప్పుడు బండ్లు రాలేవు అని చెప్పి వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు. వాళ్ళకి బండి వస్తేనే మళ్ళీ ఇస్తాం, మేము లేనిది మేము అడికెళ్ళి ఇవ్వాలని చెప్తున్నారు. గ్యాస్ కోరత అయితే ఇక కమిషన్ల మీద అమ్ముతున్నారు. దొంగతనంలో 100-200 తీసుకుంటా దొంగతనాలు అమ్ముతున్నారు. వాళ్ళు లేదంటారు, ఇక్కడ అక్కడనేమో అమ్ముతున్నారు. అది పరిస్థితి. ఇది 4 రోజులు అయితే ఇది కూడా అంతే పరిస్థితి అవుతుంది. చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డ్స్లో అయితే దర్శనమిస్తున్నాయి. ఒక బంకు దగ్గర లేకపోతే ఇంకో బంకు దగ్గర వెళ్ళి పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో చూడొచ్చు, ప్రస్తుతం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు అత్యవసర వెళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ట్రాక్టర్స్ కానీ ఇట్లా రవాణా సౌకర్యం వెళ్ళే వాళ్ళకి ఈ ఫ్యూయల్ లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పెట్రోల్ యజమానులు అయితే ఆయిల్ కంపెనీ క్రెడిట్ సౌకర్యం ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని అయితే చెప్తున్నారు. ముందుగా డబ్బు చెల్లిస్తేనే ఈ సరఫరా ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో అయితే ఈ ఫ్యూయల్ సమస్య అయితే తీవ్రంగా కనిపిస్తుంది. బంకుల వద్దకు వచ్చి వెనుదిరిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరి మన సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.